ఏం పూజలు చేస్తారు? ఎవరి గుళ్ళల్లోకి వచ్చి చేస్తారండి? క్రిస్టియన్ మతం తీసుకొచ్చి మా గుళ్ళల్లో హిందూ మతం దానిలో చేస్తారా? చేయమనండి. ఎందుకు ఊరుకుంటామండి? మేము చేస్తాం, ఊరుకుంటారా? చర్చిల్లోకి వెళ్ళి మా హిందూ పూజలు మా దేవుడు కలుషితం, లడ్డు కలుషితం చేశారని మేము చర్చిల్లోకి మసీదుల్లోకి వెళ్తాం, ఊరుకుంటారా? ఎంతవరకు ఓర్చుకుంటాము? అనగొట్టి హిట్లర్ రాజ్యానికన్నా చండాలంగా తయారు చేశారు. ప్రతి ఒక్కడు భయపడటమే. రాజధాని రైతులు 5 సంవత్సరాలు ఎంత అల్లాడిపోయాడండి. పెన్షన్ పాలసీ ఎన్నేళ్ళు ఇచ్చావు? 3,000 ఇవ్వడానికి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాస్త 4 సంవత్సరాలే కదా నువ్వు ఇచ్చింది. ఏ రకంగా చేస్తున్నారు వీళ్ళు? ఏ రకంగా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు? మాకు చాలా బాధగా ఉందండి. ఎంతవరకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అని అంటాం. బీజేపీ ఎంత చూస్తూ ఊరుకుంటుంది? మరి చంద్రబాబు నాయుడిని ఏ ప్రూఫ్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారండి? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ప్రూఫ్లు? ఇప్పుడు ఈ ప్రూఫ్లు ఇన్ని పెట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అతను బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదు? ఒక క్రిమినల్కి ఎందుకు ఇంత ఛాన్సెస్ ఇస్తున్నారు? ఎందుకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్? ఇంత మొత్తుకుంటుంటే రాజధాని రైతులని బట్టలేక ఏ రకంగా కెమెరాలతో ఇది చేశారండి వాళ్ళని? ఎక్కడ దాక్కుంది ఈ రోజా? రమ్మనండి. సాంప్రదాయం అందగా మరి రమ్మనండి, ఎదురుగా పబ్లిక్లోకి రమ్మనండి, చూపిస్తారు ఎవరో జనాలు అందరూ. పొద్దున్న రోజా గారు కూడా మాట్లాడతా చంద్రబాబు గారికి భయము భక్తి లేదు అంటున్నారు. భయం భక్తి లేకపోతే వీళ్ళెందుకు అదర్ కంట్రీస్ పారిపోయారండి? అందరూ ఎందుకు మీడియాలో చోటుగా రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు? భయము భక్తి లేదు ఆయనకి. భయం ఉంటే అందరూ పబ్లిక్లో ఉన్నారు, వరదలు వస్తే నీళ్ళల్లో ఉన్నారు. ఆయనకి భయం లేకపోతేనే కదా ఉంది. భయపడితే జనాలు ఎడిపోతే భయపడితే ఇంట్లో కూర్చోవాలి కదా. మరి వరదలప్పుడు ఎందుకు ఆయన నీళ్ళల్లో ఉన్నారు? అర్ధరాత్రి 1 గంట అప్పుడు ఎవరన్నా ఉంటామా? మనం ఉంటామా చెప్పండి? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా వీళ్ళు? ఏం మనుషులండి? ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్లోకి రమ్మనండి, మాట్లాడదాం. పబ్లిక్కి జడ్జిమెంట్ ఇవ్వమనండి, పబ్లిక్కే ఇచ్చుకుంటుంది. మేము కూడా సైలెంట్గానే ఉంటాం. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడమనండి. ఎక్కడో రికార్డ్ చేసి పంపటం కాదు. ఎవరన్నా ఆపారా ఏమని? వచ్చి టికెట్లు అమ్ముకొని ఎంత కుంభకోణాలండి వీళ్ళు చేసింది. అసలు ఒక క్యారెక్టర్ మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. సమాజానికి ఏమి నేర్పుతున్నారు వీళ్ళు? బూతులా? చెప్పండి. బూతులేనా నేర్పుతుంది వీళ్ళు? బూతులు నేర్పమనా ఇది చేయటం? ఇప్పుడు నీ పర్సనాలిటీ గురించి నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నువ్వు సినిమా బతుకు, నీ బతుకేం బతుకు? ఎంత అన్యాయం చేశారని. క్యాపిటల్ లేదని చెప్పండి. మేము అంత గొప్ప, మా రాజ్యం వస్తుంది అన్నారు. క్యాపిటల్ ఎక్కడ? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి లడ్డు విషయంలో కల్తీ చేసి తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుందంటారు? ఉరిదీయాలండి, ఉరిదీయాలి. అదే తప్పు మేము చేస్తే హిందూస్ చేస్తే ఊరుకుంటారా చెప్పండి? ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. నేను రెచ్చగొట్టట్లేదండి. అదేమంటే నువ్వు రెచ్చగొట్టే మాట్లాడొద్దంట. చెప్పండి దీనికి సమాధానం. ఎందుకు క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు? కరప్ట్ వాళ్ళకి ఎందుకు శిక్ష ఇచ్చట్లేదు? లా అండ్ ఆర్డర్ రూల్స్ కూడా మార్చాలి కోర్టులో. అసలు శిక్ష తప్పి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఎంతసేపు అండి వీళ్ళకి? బెయిల్ ఎంత క్యాన్సిల్ చేయరు? ఎన్ని యుగాలు చేస్తారు? ఏ విధంగా చూడాలి వీళ్ళందరినీ? అక్కడెక్కడో హీరోయిన్, ఎక్కడో బతుకుతున్న అమ్మాయిని ఆంధ్ర తీసుకొచ్చి హింసలు పెట్టారు. ఏమన్నా న్యాయం ఉందా? ఆ స్టేట్కి వెళ్ళే పర్మిషను లేదు వీళ్ళకి. ఏ రకంగా చూడాలి వీళ్ళని? మేము ఏమని చెప్పాలి అసలుకి? మాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి అనేది కూడా. ఇప్పటికీ బీజేపీ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకని మీరు అనుకుంటున్నారు? అవును, చేయట్లేదు. బెయిల్ ఎంతసేపు క్యాన్సిల్ చేయాలండి? చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టారండి? మరి ఇప్పుడు కూటమి కలుపుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కలుపుకున్నారు కదా, మరి ఎందుకు చేయట్లేదు బీజేపీ వాళ్ళు? నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బీజేపీ తలుచుకుంటే హోమ్ మినిస్టర్ ఆల్ ఓవర్ ఇండియా హీఈస్ ద హెడ్. లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్లో ఉండక్కర్లేదా? ఏ స్టేట్కి పడితే ఆ స్టేట్కి ఇట్లా అన్కంట్రోల్డ్గా ఉంటే రాజ్యాంగం ఎక్కడుందండి? అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడుంది? ఏ రకంగా చూడాలి మేము? ప్రతిదీ ఇదేనా? ఆఫ్టర్ ఆల్ ఒక దీనిలో కూడా మేము పీస్ఫుల్గా బతకలేము ఆ జీవితంలో. వీడు వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని నష్టాలు జరిగినాయండి? చెప్పుకొని ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడో కిడ్నాపులు జరిగి ఎన్నెన్నో జరిగినాయి. మన వెంకటేశ్వర స్వామి పైన ఉన్న నమ్మకంతో అక్కడికి ఎంతోమంది ఎన్నో క్యాస్ట్ల వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు కూడా మన లడ్డు యొక్క పవిత్రతను గుర్తించి వాళ్ళది మన ప్రసాదంగా స్వీకరించే ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది. అలాంటిది కల్తీ జరిగింది అని అనేటప్పటికీ ఇక్కడున్న ప్రతి ఒక్క హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి. నేను కూడా అలాగే చాలా బాధపడ్డాను.
అంటే దానిలో ఆ లడ్డూలో ఇప్పుడు ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇట్లాంటివన్నీ యాడ్ చేసి చేసినప్పుడు దాని యొక్క పవిత్రత కోల్పోయింది. ఆ పవిత్రత కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టకట్టింది లేదు. ఇలాంటివి తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పండి. ఇది తెలిసి చేసిందని మేము అనుకుంటున్నాం ముమ్మాటికి. ఇది ఒక హిందువుగా నేనైతే ఖండిస్తున్నానండి. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి నడుచుకుంటూ అలిపిరిమెట్ల మార్గంలో వెళ్తామని చెప్పి దాన్ని రద్దు చేసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయనకు నిజంగా భక్తిభావం మన హిందూ ధర్మం మీద ఆయనకు ఒక అభిప్రాయం మంచి ఇది ఉన్నట్లయితే, ఆయన ఏ తప్పు చేయని వాడైతే ఇవాళ రోజు నిజంగా వెళ్ళాలండి. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నేను ఆయన నమ్ముతున్నాను అని చెప్పి చేసి వెళ్ళడానికి నష్టం ఏంటండి? ఆయనకు వచ్చిన నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక మాజీ సీఎం అయ్యే ముందు కూడా ఆయన క్రిస్టియానిటీని రద్దు చేసుకొని హిందూయిజాన్ని తీసుకున్నప్పుడు అంటే నువ్వు పదవి మీద వ్యామోహంతో తప్పించి దేవుడి మీద భక్తితో కానీ విశ్వాసంతో కానీ తీసుకోలేదని తేటతలం అవుతాను. ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి కనుక నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది అని కనుక ఆయన ఉన్నట్టయితే నిజంగా ప్రజల్లో కొంచెం కాకపోతే కొంచెమైనా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచిస్తున్నారు, మన హిందూయిజాన్ని గురించి ఆలోచిస్తున్నారని ఒక నమ్మకం అన్నా ఉండేది, అభిప్రాయం అన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఏదైతే ఈ ఇష్యూ అంతా జరిగి లేకపోతే ల్యాబ్ నుంచి సర్టిఫికేట్స్ అంతా వచ్చి కూడా ఒక 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎందుకు ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకు శిక్ష పడతారా వీళ్ళందరూ? తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు అధికారుల వల్ల లేకపోతే మన మానవ ప్రయత్నం వల్ల జరగంది. ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు, ఆయనకి తెలుస్తూనే ఉన్నాయి అన్నీ. ఆయన అంతమొందించే కాలం దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరికి శిక్ష పడే తీరుతుంది. ఇప్పటికి ఎందుకు ముందుకెళ్ళలేదు అంటే ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్లో వాళ్ళ గవర్నమెంటే కదండి ఉంది, లాస్ట్ గవర్నమెంట్ అంతా వాళ్ళ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా దాని నుంచి బయటికి రానివ్వకుండా మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. ఏదైతే లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న విషయం మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? మాకు హఠాత్ పరిణామం. అసలు క్షోభకు గురయ్యాము. అసలు మానసికంగా మా మదరు పెద్దవాళ్ళు అయితే అసలు ఎంతో పవిత్రంగా ఎంతో అసలు నిష్ఠతోటి మనం దర్శనం చేసుకొని ఆ పవిత్రమైన లడ్డూని మేము ఎంతో భక్తిగా మేము కళ్ళకద్దుకొని తినే దాన్ని ఇలా అపవిత్రం చేశారు అంటే ఎంతోమంది మానసిక క్షోభకు గురయ్యారండి. అసలు ఏంటండి, బ్రాహ్మలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా కూడా ఎంతో పవిత్రంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఇతను ఇలా చేశాడు, ఇలా చేస్తే ఏం చేయాలి? వీళ్ళందరూ ఎంత క్షోభకు గురై ఉంటారు. ఇది చాలా తప్పండి. ఇది అందరూ ఖండించాలి. ఇలాంటి వాళ్ళు సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో మంచిది కాదు. వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనండి. అది మేము డిమాండ్ చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ ఏడుకొండలవాడు మన ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఉన్న స్వామి ఆయన జగన్నాథుడు. ఆ ఏడుకొండల వాడిని ఈ రకంగా అవమానపరచటం, హిందువుల మనోభావాలు దెబ్బతీయటం చాలా బాధాకరం అండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలనుకుంటున్నారు? వాళ్ళ శిక్షలు పైవాడు చూసుకుంటాడండి. ఏ శిక్ష వెయ్యాలని చెప్పే అంత పెద్ద స్థాయిలో హోదాలో మేము లేకపోయినా మా మనసులు బాగా గాయపడ్డాయి, దెబ్బతిన్నాయి. గాయపడ్డ హృదయాలు మాట్లాడే ఈ మాటలు నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. లడ్డు విషయంలో చాలా బాధ అనిపించింది. తెచ్చుకున్న లడ్డు కూడా తినటం మానేసాం. మేము మొన్ననే తిరుపతి వెళ్ళి వచ్చాము. ఆ లడ్డు ఉంది కానీ అది తినటానికి కూడా ఇంపితం కాక దాన్ని అక్కడ అట్టిపెట్టేసాము. అలాంటి దుర్మార్గం ఎవరు చేయకూడదు. కానీ కారు కోతల కోసం తినలేక పడేయలేక అలాగే ఉంచారు. అవును, తినలేక పడేయలేక దేవుడి దగ్గర తెచ్చుకున్నది కదా, అందుకని అది అలాగనే అట్టి పెట్టుకున్నాము. ఇప్పటికైనా కానీ మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలుగా చూసేటట్టు ఆ ఏడుకొండల స్వామి కనికరించాలని చెప్పి కళ్ళు తెరిచి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఒక హిందువుగా ఒక లడ్డు కల్తీ విషయం జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. మీరు ఎలా పూజిస్తారు అసలు? ఆ లడ్డుని తెచ్చినప్పుడు, ఇంట్లో తెచ్చినప్పుడు ఎలా పూజిస్తారు? వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని పూజించి ఈ విషయం తెలిసినాక అసలు
తినలేకపోయాం అన్నమాట లడ్డు అనేది. ప్రసాదంగా ఇచ్చి ఇవ్వాలని కూడా అనిపించలేదు, దుర్మార్గాలు జరిగినాయి కదా. గతంలో మీరు తిరుపతి వెళ్ళినప్పుడు గత 5 ఏళ్లలో లడ్డు తెచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ లడ్డు? లడ్డు డ్రై అయిపోవటము, ఫంగస్ రావటము అలా జరిగింది. టేస్ట్ లేదు, స్మెల్ లేదు. మరి ఇప్పుడు ఏమైనా వెళ్ళి వచ్చారా మేడం తిరుపతి? లడ్డు ప్రసాదం ఏమైనా తెచ్చుకున్నారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా ఎప్పుడైనా? ఇచ్చారండి, ఇప్పుడు వెళ్ళలేదు. చంద్రబాబు గారు వచ్చినాక వెళ్ళలేదు. ప్రసాదం తెచ్చిన వాళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. నెయ్యి వాసన రావటం, లడ్డు తింటే టేస్ట్ బాగుంది. తిరుపతి లడ్డు కల్తీ విషయం జరిగింది అన్న విషయం మీకు తెలిసినప్పుడు ఒక హిందువుగా మీకు ఏమనిపించింది? చాలా బాధేసింది. మేము అంత పవిత్రమైన లడ్డూని ఇంటికి తీసుకొచ్చి మేము పూజ చేసి తర్వాతే ప్రసాదం అందరికీ పంచుకోవటం కానీ ఏదైనా దాని తర్వాతే ఇప్పుడు ఇలా జరగటం అనేది మాకు చాలా బాధగా ఉంది. ప్రపంచం అంతా కూడా ద్వేషిస్తున్నప్పటికి కూడాను అతనికి ఎప్పటికి కూడా బుద్ధి లేదు. మరి ఇంకా తిరుపతికి వెళ్ళేసి ఇంకా ఏం చెయ్యాలని చెప్పేసి తిరుపతి వెళ్ళటానికి సన్నాహాలు చేశాడు. ప్రజలందరూ తగిన సమయంలో ఇతనికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మరి హిందుత్వాన్ని ఎంతో మరి గౌరవించేటటువంటి మన భారతదేశంలో ఇటువంటి జగన్ని ప్రతి ఒక్క మహిళ కూడాను మరి మన భారతదేశంలోనే లేకుండా తరిమి కొట్టే విధంగా చేయటానికి మేమందరం సన్నద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి మద్దతు తెలుపుతున్నారు. లడ్డూలో కల్తీ అనేది గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఏంటి లడ్డు టేస్ట్ మారింది అని అనుకున్నారే కానీ ఇంత కల్తీ జరిగింది అనేది మాత్రం ఎవరు ఊహించలేదండి. కల్తీ జరిగింది అని తెలిసిన తర్వాత ఒక్కసారి ఉలిక్కిపడినట్టు అనిపించింది. దేవుడు ఎంత మహిమ గలవాడో ఏం చేస్తాడు అనేది ఇంకా అతను నెక్స్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆల్రెడీ తెలిసింది 11 ఇచ్చిన దానివల్ల. ఇంకా నెక్స్ట్ ఆ 11 కూడా లేకుండా చేస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో అనేది వెంకటేశ్వర స్వామి మహత్యంలో మనం చూడాలి. ఈ లడ్డు వ్యవహారం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎంత వైభవంగా ఉండేదో. లడ్డు అంటే 20 లడ్లు గంపల నిండా పెట్టించేవాడు. అట్లా కాకపోయినా తండ్రి ఎందుకు ఇట్లాంటి దుర్మార్గుల్ని నువ్వు సంరక్షించి అపవిత్రం చేస్తున్నావు తండ్రి. ఎన్ని దేవాలయాలు పగలగొట్టారు, ఎంత హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందా? దేనికి సెక్యూరిటీ ఉంది తండ్రి? నువ్వు ఎట్లా ఉపేక్షించి ఊరుకుంటున్నావు ఈ దుర్మార్గుల్ని? ఏమన్నా ఉందా తండ్రి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.